హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతిత పెద్ది. సో ఈరోజు వీడియో వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అనమాట. సో ఆల్సో ఈరోజు ఉమెన్స్ డే. విష్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. టైం ఇప్పుడు 1 o'clock అవుతుంది. సో మా ప్లాన్ వచ్చేసి 11 అలా ఇంట్లో నుంచి బయలుదేరదాం అనుకున్నాం. సారీ, ఈరోజు ప్లాన్ ఏంటో చెప్పలేదు కదా. ఈరోజు నేను 2 షూట్స్ చేయబోతున్నాను, విచ్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ హెక్టిక్. ఐ నో చాలా కష్టం అని చెప్పి, బట్ మళ్ళీ నాకు వీక్ డేస్లో టైం ఉండదు, నాతో పాటు రావడానికి గౌతమ్ ఉండడు, షూట్ చేయడానికి ఎవరు ఉండరు, కాబట్టి ఇంకా నేను ఈరోజే చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ షూట్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉంది, ఎవోక్ స్టూడియో. దాని తర్వాత అక్కడి నుంచి బంజారా హిల్స్ బనారస్ గ్యాలరీ, అక్కడికి వెళ్తున్నాను. సో ఈరోజు 2 షూట్స్ ఫినిష్ చేసేసి దాని తర్వాత ఈవినింగ్ అయిపోతుంది ఆల్మోస్ట్. నా ఈరోజు డే అంతా అయిపోతుంది. సో అట్లీస్ట్ రేపు అయినా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. సో ఈరోజు నేను దిస్ క్యూట్ డ్రెస్ వేసుకున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ మింత్రా. నాకు ఈ కలర్లో బేసిక్ గేమ్ లేదు, సో ఐ గాట్ దిస్. ఎట్లయినా నేను గెట్ రెడీ విత్ మీ వీడియోలో పోస్ట్ చేస్తాను, గోయింగ్ చెక్ ఇట్ అవుట్. ఆల్మోస్ట్ హాఫ్ డే నుంచి మొత్తం నేను బయటే ఉండబోతున్నాను. సో సన్ స్క్రీన్ అయితే రియల్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు నేనైతే అక్వాలాజికా బ్రైట్ ప్లస్ టోనప్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను ఈరోజు. సో ఇందులో బ్లూబెర్రీ అండ్ కోజిక్ యాసిడ్ ఉన్నాయి, అండ్ దిస్ హ్యాస్ SPF 50+ అండ్ PA++++ రేటింగ్. దీంట్లో ఉన్న బ్లూబెర్రీ అండ్ కోజిక్ యాసిడ్ వల్ల మన స్కిన్కి ఇన్స్టాంట్ బ్రైట్నెస్ ఇస్తుంది, అండ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. వన్ సైడ్ ఆఫ్ ఫేస్కి నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను, ఇంకో సైడ్కి అప్లై చేయలేదు. నాకైతే ఇన్ పర్సన్లో కొంచెం విజిబుల్ డిఫరెన్స్ అయితే తెలిసింది, కెమెరాలో అంత తెలియట్లేదు. సో ఇట్ ఈస్ వెరీ లైట్ వెయిట్ ఇన్ టెక్స్చర్. నాకు 20 చిద్విత అని యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది అక్వాలాజికా వెబ్సైట్. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ అవైలబుల్ ఉన్నాయి. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎక్కువ హీట్ అప్లై చేయకుండా జస్ట్ అలెన్ రూమన్ బ్రష్తో చేసేసుకున్నాను. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్. హాయ్ గాయ్స్, ఐ గాట్ రెడీ. సో టైం ఇప్పుడు 2 అవుతుంది, ఇప్పటికైనా బయలుదేరి వెళ్ళాలి. దిస్ ఇస్ వాట్ ఐ వోర్ టుడే. ఐమ్ వేరింగ్ లోయి విటన్ ఫర్ ద ఫస్ట్ టైమ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు ఇట్లా వేసుకునేటప్పుడు ఆ ఫీల్ ఎంత బాగుందో అసలు. ఐ జస్ట్ లవ్ ఇట్. లుక్. సో ఫస్ట్ అయితే ఇంకా లంచ్ ఎక్కడైనా చేద్దాం అనుకుంటున్నాం. నేను ఇంకే బ్యాగ్ కూడా క్యారీ చేస్తున్నాను, ఎందుకంటే 2 షూట్స్ కదా, ఇట్లా వెళ్తున్నాను నేను బయటికి. సో దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ అవుట్. 2 బ్యాగ్లు వేసుకొని పోతున్నా. 2 అవుట్ఫిట్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది, అందుకే ఇంకో అవుట్ఫిట్ కూడా పెట్టుకున్నాను. We are having our shawarma in car. ముందు చూడరా, దేనికని కొడతాం. పఫ్ తినడం ఎంత కష్టం. నువ్వు కార్లో పఫ్ తెచ్చుకున్నావు అంటే సాహసమనే చెప్పాలి బ్రో. So guys, I'm done with first shoot. So I'm at Evoke. So ఇప్పుడు సెకండ్ షూట్కి వెళ్దాం. I have changed my outfit as well. సో ఇది సెకండ్ అవుట్ఫిట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ షూట్కి వెళ్ళడానికి లెట్స్ గో. బ్రో బ్రో అని పిలుచుకునే చూసుకుంటే జోక్ ఉంటుంది. చెప్ బ్రో. నిజంగా తిప్పుతావా? ఎటైనా తినడానికి వెళ్దాం. సరే చెప్పరా, ఎటు వెళ్దాం ఇప్పుడు? ఇక్కడ నాకు నేను తెలిసిందైతే మనం చాక్లెట్ ఫ్యాక్టరీ. చల్ తిందమ్మా. ఉంటుంది మరి, అడ్డే పెట్టు, మ్యాప్స్ అడ్డే పెట్టు. జస్ట్ ఒక 1 సెకండ్ ముందు చెప్పచ్చు. నువ్వు 1 సెకండ్ ఫాస్ట్ ఉంటావు.
మేము యాక్చువల్లీ ఇప్పుడు నెక్స్ట్ బనారస్ గ్యాలరీ, బనారస్ వరల్డ్ పేరేంది, షాప్ పేరేంది మర్చిపోయాను. ఇప్పుడే ఎబోక్ స్టూడియో నుంచి బయటకు వచ్చినాం. కలెక్షన్ అయితే చాలా బాగుంది, వెరీ ప్రెటీ కలెక్షన్. అండ్ నేను లాస్ట్లో ఒక డ్రెస్ వేసుకున్నాను, ఇట్ వాస్ లైక్ రియలీ క్యూట్. వాళ్ళ సమ్మర్ కలెక్షన్ అంట కొత్తగా లాంచ్ చేస్తున్నారు ఈరోజే. అండ్ వాళ్ళ దగ్గర ఇండో వెస్టర్న్ కూడా చాలా మంచిగా అనిపించినాయి, ఎస్పెషల్లీ ప్రింట్స్ నాకు ఎక్కువ నచ్చినాయి. ఇప్పుడు అక్కడి నుంచి బనారస్ వరల్డ్ అక్కడికి వెళ్తున్నాము షూట్కి. సో బిఫోర్ దాట్ వాళ్ళు కొంచెం 7 వరకు రమ్మని చెప్పారనమాట. సో అందుకే మనం చాక్లెట్ కెఫేకి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఏదైనా తినేసి అండ్ దెన్ షూట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఈరోజు అంతా ఆల్మోస్ట్ అయిపోయింది, అసలు రెస్ట్ అన్నట్టే లేదు. అండ్ మేము లంచ్ కూడా చేయలేదు, వీ జస్ట్ హ్యాడ్ షవర్మా అంతే వచ్చేటప్పుడు, అది కూడా కార్లో కూర్చొని. ఇప్పుడు ఐఎమ్ క్రేవింగ్ ఫర్ సమ్ పిజ్జా. నువ్వేంది? పాస్తా. అండ్ బై ద వే ఐ టెల్ యూ గైస్, నేను డైరీ ఇంకా షుగర్స్ రెండు కూడా తినట్లేదు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఐ హోప్ ఏ డెజర్ట్ కూడా తినకుండా అలా టెంప్ట్ అవ్వకుండా ఉండాలనుకుంటున్నాను. లెట్స్ సీ, ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 days. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 days. సో ఐ హ్యావ్ టు ట్రై దిస్. లెట్స్ సీ, మీకు తర్వాత ఏమైనా నాకు మంచి రిజల్ట్స్ కనిపిస్తే నేను నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈరోజు తిన్న వాళ్ళు నీ ఫేవరెట్ ఏంటి? ఈరోజు ట్రై చేసిన మనంలో నీ ఫేవరెట్ ఎంతో ఒకరు నచ్చలే. నాకైతే హాట్ చాక్లెట్ చాలా మంచిగా అనిపించింది, చాలా థిక్ ఉండే. ఇంకోటి ఏం నచ్చిందంటే ఫ్రెంచ్ టోస్ట్ కూడా బాగానే అనిపించింది. గౌతమ్కి ఏం నచ్చలేదు, ఓవర్ యాక్షన్. నిజంగా ఏం నచ్చలేదా? యూ వోంట్ రికమెండ్ దిస్ టు ఎనీవన్? My rating is 1 out of 5. ఓవర్ యాక్షన్. ఎంత 2 minutes వచ్చింది. ఓకే రెడీయా? హలో గాయ్స్, సో మనతో పాటు ఈరోజు సభా గారు ఉన్నారు. ఈరోజు నేనైతే షార్ట్ ఎందుకు తీసుకున్నాను కొంచెం చూపించు. నేనైతే ప్రజెంట్ బంజారా హిల్స్ బ్రాంచ్లో ఉన్నాను. నాకైతే బ్రాంచ్లో చాలా బాగుంది కలర్. అండ్ లుక్ ఎట్ దట్ షైన్. నేను కదా ఒకవేళ మైక్ లేకుండా ఎట్లా వస్తుంది మన ఇద్దరు. మేము ఆల్ ఆఫ్ సడన్ మూవీకి వెళ్దాం అనుకున్నాం. సో టికెట్స్ బుక్ చేసుకున్నాం 11:10. ఇప్పుడు టైం 11:22 అవుతుంది. సో ఆల్మోస్ట్ 15 minutes మూవీ అయిపోయింది. బై ద వే మూవీ నేమ్ చెప్పలేదు కదా, చావా మూవీకి వచ్చినాం. సో తెలుగులో డబ్ అయింది కదా. గర్ల్స్ ఇచ్చాడు.
మేము చావా మూవీకి వెళ్ళకన్నా ముందు షాగోస్లో డిన్నర్ చేసేసి మేము ఆఫ్టర్నూన్ 2 o'clock ఇంట్లో నుంచి బయలుదేరితే మళ్ళీ రిటర్న్ ఇంటికి రావడానికి నైట్ 2:30 ఏమో అయింది. అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టు అయ్యాయి. 2 షూట్స్ ఫినిష్ చేసేసుకున్నాను. దాని తర్వాత షాగోస్ లో బిర్యానీ ట్రై చేశాను. అండ్ ఆల్సో హలీం కూడా ఫేమస్ కదా, అది కూడా ట్రై చేసినాం. అదంతా నేను సపరేట్ షార్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఇంటికి వచ్చినాక అర్ధరాత్రి అయినా సరే మేకప్ అంతా రిమూవ్ చేసి మంచిగా క్లెన్స్ చేసుకొని ఫేస్, దాని తర్వాతనే పడుకుంటాను అనమాట. ఇక్కడ కాటన్ కి మైసూర్ కొంచెం ఎక్కువ అయిపోయింది, అందుకే కళ్ళలోకి వెళ్ళిపోతుంది. సో మేకప్ అయితే మనం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా తీసే పడుకోవాలి, ఎంత నైట్ అయినా సరే. ఐలైనర్ తొందరగానే పోతుంది కానీ కాజల్ మాత్రం కొంచెం టైం పడుతుంది, ఓపిక్ గా తీయాలి. లైట్ గా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకొని ఐస్ కి అండర్ ఐ క్రీమ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు కొంచెం హెక్టిక్ ఉండే కాబట్టి కొంచెం రిలాక్సింగ్ ఉంటుంది, ఐస్ కి కూలింగ్ ఇస్తుంది అని చెప్పి. అండ్ లాస్ట్ కి లిప్స్ కి లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను. దాట్స్ ఇట్ ఫర్ మై నైట్ స్కిన్ కేర్. ఇక్కడ గౌతమ్ కో లుక్ ఇస్తున్నాను. వీడియోలో మాట్లాడమంటే మాట్లాడారు కానీ ఇలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. టుడే సండే. సో ఈరోజు అయితే మేము మటన్ అండ్ ప్రాన్స్ తీసుకున్నాము. సో ఈరోజు అయితే కుక్ చేసుకొని వండుకుందామని. అండ్ మెంట్లోడా. సో లాస్ట్ అక్టోబర్లో అనుకుంటా నా స్కిన్ చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోయింది, నార్మల్ దానికన్నా చాలా ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ట్రై చేసిన నేను. అండ్ చాలా స్కిన్ కేర్లో ఉండే ప్రతి ఒక్క యాక్టివ్ నా ఫేస్ మీద ట్రై చేసిన. బట్ ఒక స్టేజ్లో అనిపించింది లెట్స్ జస్ట్ గివ్ సమ్ బ్రేక్ టు మై స్కిన్ అని చెప్పి. సో అప్పటి నుంచి ఎలాంటి యాక్టివ్ నేను స్కిన్కి యూజ్ చేయట్లేదు. ఓన్లీ లైక్ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తప్పితే మిగతా ఏవి కూడా యూజ్ చేయట్లేదు. అప్పుడప్పుడు నైసినమైడ్ సీరం ఒకటి యూజ్ చేస్తున్నాను. సో అండ్ నేను కొన్ని ఫుడ్లో కూడా చేంజెస్ చేస్తున్నా అని చెప్పినాను కదా. సో నేను డైరీ అస్సలు తినట్లేదు. ఐ మీన్ ముందు ఎవ్రీడే నేను టీ ఆర్ కాఫీ గౌతమ్తో పాటు కలిసి తాగేదాన్ని, కానీ ఇప్పుడు అది కంప్లీట్గా మానేసిన అనమాట. అండ్ దాంతోపాటు షుగర్స్ కూడా తీసుకోవడం తగ్గించేస్తున్నాను కదా. సో ఆల్మోస్ట్ లైక్ నిన్న చూపించాను కదా, సో క్రోసాన్ ఒకటి తిన్నాను అంతే. అండ్ మిగతావి కూడా అట్లా కొంచెం మాత్రమే టేస్ట్ చేసిన, బికాస్ నా క్రేవింగ్స్ కూడా నేను సాటిస్ఫై చేసుకోవాలి కదా. అండ్ మన కళ్ళ ముందు ఉన్న తర్వాత ఇంకెవడో ఆగలుగుతారు చెప్పండి. సో అదనమాట. సో ఇట్స్ లైక్ రియల్లీ మేకింగ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకైతే. సో ముందు నేను ఐ వాజ్ ఇన్ ఏ అజంప్షన్ దట్ నాన్ వెజ్ నాకు పడదని చెప్పి, బట్ ఇప్పుడు నాన్ వెజ్ అయితే అసలు కుమ్మేస్తున్నాను లిటరల్లీ. చాలా అంటే చాలా ఎక్కువ తింటున్నాను. బట్ స్టిల్ లైక్ మై స్కిన్ ఈజ్ వెరీ గుడ్. అంటే నాన్ వెజ్ వల్ల కాదు, డైరీ ప్రోడక్ట్స్ వల్ల అని అర్థమైంది. నేనైతే నా మార్నింగ్ని లెమన్ వాటర్తోని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ సండే రోజు మనకి క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ ఉండే కదా, ఆ రోజు మొత్తం ఆ మ్యాచ్ చూస్తూనే అయిపోయింది. సూర్యకుమార్ క్యాచ్ అంటే చాలా బాగా పడతాడు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చి. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. సో సండే అంతా కూడా మొత్తం రెస్ట్ మూడ్లో అయిపోయింది. ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసేసుకొని ఇంకా మ్యాచ్ చూస్తూ ఆ రోజు అంతా టైం పాస్ చేసాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. Do not forget to like, share and subscribe to my channel Chidita Peddi. Love you all. See you in my next video. Bye bye.